హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం విడుదలైన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో కాబట్టి ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా చూసి అప్లై చేసుకోండి. నేను చెప్పిన విధంగా కాకుండా మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవడం అయితే చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ చాలా డౌన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వంతు సాయంగా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అప్లై చేసుకోవడం అయితే చేసుకుంటారు. ఈ వీడియోలో కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. ఎందుకంటే అవుట్ సైడ్లో ఉన్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ని అయితే మనం ప్రింట్అవుట్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలా. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే ఈ బీఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. వచ్చాక దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకసారి మీకు క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా, ఏజ్ సరిపోతుందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇక్కడ ఉండడం జరిగిందన్నమాట. కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందు. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ కోసం కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. చూసారా, ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కింద డౌన్లోడ్ చేయండి అని ఉంది కదా. ఇది మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి యారో సింబల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ ఆర్ సేవ్ అని వస్తుంది. మీరు సేవ్ అనే బటన్పై క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ అయిపోతుంది మీ యొక్క ఫోన్లో. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాక ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసుకున్నాక ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ది పోస్ట్ అడ్వర్టైజ్మెంట్, అంటే మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుందన్నమాట. మీకు నోటిఫికేషన్ PDF కూడా మీకు అదే లింక్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఇప్పుడు ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో దాని కిందనైతే మీకు ఈ నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఆ PDFలో మీకు ఈ పోస్ట్కి సంబంధించి సీరియల్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ సీరియల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ వేయాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ సెంటర్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేటగిరీని విచ్ అప్లైడ్, అంటే మీరు ఏ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు. మీరు ఆ కేటగిరీ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ సర్వీస్, మీకు సర్వీస్ ఉన్నట్లయితే ఎన్ని ఇయర్స్ అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వెయిటేజ్ అంటే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఏ క్వాలిఫికేషన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లేదా ITI అయితే ITI, 10th అయితే 10th, ఇందులో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ క్లెయిమ్ యాజ్ పర్ కాల్ నెంబర్ 15 అంటే మీకు ఉంటాయి కదా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, NCC సర్టిఫికేట్స్, వీటికి పర్సంటేజ్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మాకు మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే
ఎంత వస్తుంది పర్సంటేజ్, బి సర్టిఫికేట్ ఉంటే ఎంత వస్తుంది, సి సర్టిఫికేట్ ఉంటే ఏ పర్సంటేజ్ వస్తుంది అనేది ఇక్కడ మనకి మార్క్స్ అయితే యాడ్ అవుతుంటాయి అన్నమాట. ఆ పర్సంటేజ్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. మీకు ఏ సర్టిఫికేట్ ఉంది, దానికి ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు అనేది ఇక్కడ మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసి మీరు ఇక్కడ టోటల్ పర్సంటేజ్ అయితే వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి మైనారిటీ కమ్యూనిటీని అడుగుతున్నాం. మీరు ఒకవేళ ముస్లిం, సిక్ అలా ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అయితే క్లిక్ చేయండి, లేదంటే నో అయితే టిక్ చేసేయండి. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో టిక్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. బ్లాక్ లెటర్స్ అంటే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, ఎవరు కూడా స్మాల్ లెటర్స్లో అయితే రాయొద్దు, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా ఫాదర్ నేమ్ ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఏంటి, మంత్ ఏంటి, ఇయర్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీసు, మండలు, డిస్టిక్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ని ఇచ్చాడు, స్టేట్ రాయండి, పిన్ కోడ్ రాయండి ఇక్కడ. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ దగ్గర కూడా మీరు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ దగ్గర కూడా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఈ రెండు కూడా సేమ్ రాయాలా చూసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీ ఏ విధంగా కట్టాలి అంటే మనం ఆన్లైన్లో అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో కట్టిన తర్వాత మనకి ఫీ రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిసిప్ట్ యొక్క కాపీని అయితే మనం అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఫీని ఏ విధంగా పే చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సేమ్ మీ కిందక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునే లింక్ పైన అయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు లింక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సెర్చ్ బార్ అయితే ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మీరు GREF అని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. GREF అని టైప్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనిపై అయితే క్లిక్ చేయండి. చేశాక మీకు BRO సెంటర్కి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్కి మీకు ఇక్కడ సెక్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. పేమెంట్ కేటగిరీ అడుగుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఫీ, నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అడ్రస్, స్టేట్ ఇవన్నీ కూడా ఇచ్చేయాలి. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే మీ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ట్రేడ్ అమౌంట్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అడుగుతుంది. ఇండివిజువల్పై క్లిక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా అయితే ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓవర్వ్యూ అయితే వస్తుంది. అవన్నీ కూడా వెరిఫై చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క వెరిఫై అయిపోతుంది మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ కంప్లీట్ పేమెంట్ వస్తుంది అన్నమాట. ఈ పేమెంట్లో అయితే మీకు కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఇలా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఈ మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేసి పేమెంట్ అయితే పే చేయొచ్చు. మీకు కిందకి స్క్రోల్ చేస్తారంటే యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది, కిందన ఉంటుంది. యూపీఐపై క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ డీటెయిల్స్ ఇచ్చి లేదంటే QR కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ స్కానర్ ఉంటుంది, స్కానర్పై క్లిక్ చేసి స్కాన్ చేసి పేమెంట్ పే చేసేవచ్చు. లేదంటే కార్డు ద్వారా పేమెంట్ చేశారంటే ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేపై క్లిక్ చేశాక మీ యొక్క OTP వస్తుంది. కార్డు నెంబర్కి OTP ఇచ్చేసిన తర్వాత పేపై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. పేమెంట్ చేశాక మీ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. అలాగే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రిఫరెన్స్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ తీసుకోండి. ఒక వైట్ పేపర్పై ప్రింట్ తీసుకోండి.
ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటుగా అయితే మనం ఎన్వలప్లో మడిచి అప్లికేషన్తో పాటుగా అయితే మనం పంపించాల్సి ఉంటుంది కాబట్టి ప్రింట్ తీసుకొని అయితే రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్లో ఈ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ యొక్క నేమ్ ఆఫ్ బ్యాంక్ అడుగుతుంది, బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ పేమెంట్ రిఫరెన్స్ అడుగుతుంది, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేటు అక్కడ మీకు చూపించాను కదా, ట్రాన్సాక్షన్ డేట్ ఇచ్చాడు, ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్, నేమ్ ఆఫ్ ఎగ్జామ్, నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, బోర్డ్ నేమ్ అడుగుతుంది. ఒకవేళ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, లేదంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్. నెక్స్ట్ సబ్జెక్ట్ అడుగుతుంది, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వేసేయండి. నెక్స్ట్ మార్క్స్ అడుగుతుంది, మార్క్స్ ఇచ్చేయండి. అవుట్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అది మెన్షన్ చేయమని అడుగుతుంది. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఇచ్చేయండి. మీకు 10th క్లాస్తో సహా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, కాబట్టి చూసుకుని అయితే ఇచ్చేయండి. ఇంకా మీకు టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు అంటే ఐటీఐ, డిప్లొమా ఇలా మీకు ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ వాటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ బోర్డ్, ఏ బోర్డ్ అయితే ఆ బోర్డు రాయాలి. నెక్స్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రాయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకుంటున్న పోస్ట్కి డ్రైవింగ్ లైసెన్స్ కనుక అడిగినట్లయితే ఇక్కడ మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ లైట్ వెహికల్ లేదంటే ఇక్కడ హెవీ మోటార్ వెహికల్ సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. అంటే మీకు ఎప్పుడు ఇష్యూ చేశారు, ఇష్యూయింగ్ అథారిటీ ఏంటి, నెక్స్ట్ వ్యాలిడిటీ అక్కడ మీకు లైసెన్స్ మీద వ్యాలిడిటీ అయితే ఉంటుంది, వ్యాలిడిటీ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రెన్యువల్స్ అప్ టు ఇఫ్ ఎనీ ఉంటే వేసేయండి. మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ప్రింట్ తీసి అయితే కాపీని అయితే మీరు అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అయితే ఏవేవి డాక్యుమెంట్స్ కావాలో మీకు ఇప్పుడు చెప్తాను, లాస్ట్లో చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి, రైట్. మీకు ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ కనుక్కున్నట్లయితే ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఆ వర్క్ ఏంటి, నెక్స్ట్ మంత్ శాలరీ, ఇలా మీకు పర్మనెంట్ టెంపరీ ఎలాంటివి అడుగుతుంది అవన్నీ కూడా మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు బీఆర్ఓలో కనుక పనిచేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఉంటే పెట్టండి, లేదంటే లేదు, అలా వదిలేసి కిందకైతే వచ్చి నెక్స్ట్ ఇక్కడ మీకు కాంటాక్ట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ ఈమెయిల్ అయితే అడుగుతుంది, ఈమెయిల్ అయితే రాసేయండి. ఇక్కడ మీకు డిక్లరేషన్లో ప్లేస్, మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్, నెక్స్ట్ డేటు, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీకు ఎడమ చెయ్యి యొక్క బొటన వేలు ఉంటుంది కదా, ఆ బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే వేణి ముద్ర అంటారు కదా, వేణి ముద్ర అయితే ఇక్కడ మీరు వేయాలి, ఎడమ చేతి యొక్క బొటన వేలుది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టాలి. ఇక మనకి అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనమే నింపాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే పెట్టాలి. ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఎటువంటి టచ్ అయితే చేయకండి. నెక్స్ట్ ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది, మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, విలేజ్, తహసీల్ అంటే మండలం, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ ఏ విధంగా అడుగుతుంది, మీ యొక్క స్టేటు, పిన్ కోడ్ అడుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి యొక్క బొటన వేలు వేణి ముద్ర అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక అంతే. ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఫర్దర్గా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీరు రిటర్న్ ఎగ్జామ్ దగ్గర అయితే మీరు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా ముట్టొద్దు,
కేవలం ఫస్ట్ 2 మాత్రమే నింపండి. నింపాక ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏ డాక్యుమెంట్స్ అనేవి పంపాలి కనుక చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఏజ్ ప్రూఫ్ అంటే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే దాని యొక్క కాపీని అయితే పెట్టాల్సి ఉంటుంది, అంటే ఏజ్ ప్రూఫ్గా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ పెట్టాలి. అన్నీ కూడా కాపీస్ అండి, ఒరిజినల్స్ ఎవరు కూడా పెట్టొద్దు. అన్నీ కూడా కాపీస్ అనేవి తీసి అటాచ్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఆ సర్టిఫికేట్, లేదంటే ఓబీసీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. యూఆర్ అయితే ఎటువంటి సర్టిఫికేట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్, మీ యొక్క స్టేట్ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ అయితే కాపీని పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు కాపీని కూడా పెట్టాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక అడిగినట్లయితే మీ యొక్క పోస్ట్కి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక అడిగినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనం తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి పిహెచ్ క్యాండిడేట్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఉంటే ఇక్కడ ప్రతి సర్టిఫికేట్ మీద అయితే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఆధార్ కార్డు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి కాపీ మీద ఏదో ఒక మీకు చూపిస్తాను. ఇది ఒక కాపీ అనుకోండి, అంటే ఒక సర్టిఫికేట్ యొక్క కాపీ అనుకోండి. ఎక్కడొక్కడ వైట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. మీరు గమనించినట్లయితే ఎక్కడున్నా సరే ఏదో దగ్గర వైట్ స్పేస్ అయితే ఉంటుంది, అంటే కొంచెం ఖాళీ స్థలం అయితే ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క సిగ్నేచరు, డేటు, సెల్ఫ్ అటెస్టెడ్ అయితే రాయాలి. ఓకేనా, మీ యొక్క సిగ్నేచరు తర్వాత డేటు, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏ డేట్ అయితే ఆ డేటు, తర్వాత ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే రాయాలి. ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీ యొక్క సిగ్నేచర్ అండి, అంటే వైట్ స్పేస్ దగ్గర మీ యొక్క సిగ్నేచరు, తర్వాత డేటు, ఆ తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీరు పెడుతున్నటువంటి ప్రతి సర్టిఫికేట్ మీద కూడా రాయాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికేట్ యొక్క కాపీ మీద రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ని మీరు చిన్న ఎన్వలప్ అయితే తీసుకునే ఆ చిన్న ఎన్వలప్లో మీరు ఈ 2 కూడా మడిచి పెట్టేసి మీరు ఈ అడ్రస్కి అయితే బై పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ అడ్రస్కి. నెక్స్ట్ ఎన్వలప్ పైన అయితే మనం చిన్న డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఎన్వలప్ పైన మీకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ కేటగిరీ అని రాసి మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ రాయండి. నెక్స్ట్ వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని రాసి మీకు క్వాలిఫికేషన్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎడమ పక్కన 2 అని రాసి ఆ అడ్రస్ అయితే రాయాలి. అంటే కమాండెంట్ GREF సెంటర్, మీకు ఇందాక చూపించాను కదా ఆ అడ్రస్ అయితే ఇక్కడ మీరు డీటెయిల్గా అయితే రాయాలి. మీరు ఎటువంటి మిస్టేక్ చేసిన మీ యొక్క అప్లికేషన్ అనేది అనుకున్నటువంటి అడ్రస్కి చేరదు కాబట్టి డీటెయిల్గా అయితే రాయండి. నెక్స్ట్ ఫ్రమ్ అని పెట్టి ఫ్రమ్ దగ్గర మీ యొక్క అడ్రస్, మీ యొక్క నేము, విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా రాయండి. ఈ విధంగా రాసి దీన్ని మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు ఈ BRO నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం కానట్లయితే మొదటి నుంచి అయితే మళ్ళీ చూడండి, క్లియర్గా చెక్ చేసుకున్నాక మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్లో ద్వారా మాత్రమే కాబట్టి షార్ట్ లిస్ట్ అనే ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అందుకని
అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీట్గా మంచిగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు. మిస్టేక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు అయితే చూసుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్రిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను వెంటనే రిప్లై ఇచ్చి మీ యొక్క డౌట్కి అయితే ఆన్సర్ అయితే చేస్తాను. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.